హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. తెలంగాణలో విగ్రహాల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి అనుమతి ఇవ్వాలని శాసన మండలి చైర్మన్ ను కోరారు. సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉందన్నారు. కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంగా వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంపై కూడా స్పందించారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనపై ఎమ్మెల్సీ కవిత తన గళాన్ని వినిపించారు. వేరుశనగకు కనీస మద్దతు ధర 6,377 ఉండగా 4 నుంచి 5,000కి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సభలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలని శాసన మండలి చైర్మన్ ను కోరారు. డాలర్ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్ మార్కెట్లో, జడ్చర్ల మార్కెట్లో, కల్వకుర్తి మార్కెట్లో, అచ్చంపేట మార్కెట్లో పల్లి వేరుశెనగ రైతులు ఎవరైతే ఉంటారో అధ్యక్ష, వారు తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వేరుశెనగ పంటకు 6,377 రూపాయల యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రైతులు మార్కెట్కి పంట తీసుకెళ్ళిపోయినారో అందులో సగం మంది రైతులకు కొద్దిగా క్వాలిటీ బాగుండి మంచి క్వాలిటీ ఉన్నటువంటి పల్లికి మాత్రం 7 నుంచి 10,000 రూపాయల లోపల వ్యాపారస్తులందరూ కూడా కాటలై కొనడం జరిగింది అధ్యక్ష. ఇంకా మిగతా రైతులను మాత్రం 5,000 లోపు కొంటామని చెప్పి మొత్తం వ్యాపారస్తులే మార్కెట్ని లీడ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కోట్ చేస్తూ ఈ 4 మార్కెట్లలో కూడా రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధ్యక్ష, ఒక మాట ఇచ్చినారు, ప్రతి పంటకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 5,000 లోపు మరి పల్లి రైతులకు పంట అది పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి వ్యాపారవేత్తలందరూ కూడా కలిసి రింగ్ అయి ఈ 4 మార్కెట్లో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. మరి 5,000 లోపు వస్తే మీరు మొత్తం మినిమం సపోర్ట్ ప్రైస్ 6,377 రూపాయలు ఇస్తారా రైతులకు? లేదంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఏది చేస్తారన్న విషయాన్ని దయచేసి గమనించాలి. ఇవాళ పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి తక్షణమే ఈ వేరుశెనగ రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.